వేములవాడను ఆనుకొని ఉన్న మూలవాగులోకి పట్టణంలోని మురికి అంతా చేరుతోంది. దీంతో జనం ముక్కు మూసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మూలవాగు మురికి కుంపగా మారిందంటున్నారు. ఒకప్పటి జీవనది అయిన మూలవాగు పరిసరాల్లోకి ఇప్పుడు వెళ్తే ముక్కు బూటలు అదిరిపోయేలా దుర్వాసన వస్తుందంటున్నారు. అధికారులు పాలకులు కళ్ల ముందే ఇలా ఉన్నా కనీస చర్యలు చేపట్టడం లేదని స్థానికులు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దు అడవుల్లో పుట్టిన మూలవాగు కోనరావుపేట మండలం నిమ్మలపల్లి జలాశయం నుంచి దారుగా ప్రారంభమవుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ దేవస్థానం మరియు వేములవాడ పట్టణం మరి ఈ పట్టణాన్ని అనుకొని మూలవాగు ప్రవహిస్తూ ఉంది. మరి గతంలో ఈ మూలవాగు జీవనదిగా ఉండేది. మరి ప్రస్తుతం కూడా మరి మురికి నీరుతో జీవనదిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత పాలకులు చేసినటువంటి వైఫల్యం కారణంగా మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 2 చెక్ డ్యాములు వేములవాడ పట్టణంలో నిర్మించడం జరిగింది. మరి ప్రస్తుతం వేములవాడ పట్టణంలోని మురికి నీరంతా వాగులో చేరి మరి ఆ చెక్ డ్యాము ఉండడం ద్వారా నీరంతా స్టోరేజ్ అవుతూ ఉంది కనుక మరి ఈ స్టోరేజ్ అయిన నీరు మరి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ మరి వివిధ రకాల వాసనలతో మరి దుర్వాసనతో వేములవాడ పట్టణానికి మరి మూలవాగు ఒక అందానికి అలాగే మూలవాగు అనేది ఒక జీవనదిగా ఉండేది. అంటే ఒక గుండెకాయ లాంటిదిగా భావించినప్పటికీ అలాగే ఒకవైపు మూలవాగు ఇంకోవైపు చెరువు, 2 వైపులా కూడా ఆలయానికి ఒక ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే విధంగా భక్తులకు కూడా ఎంతో పవిత్రంగా రాజన్న